సాగనించునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాడు. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చారనుకోండి, వారిని సాధారణంగా ఇంట్లో ఎవరు ఆహ్వానిస్తారు? మన ఇంట్లో ఎవరన్నా ఒక అతిథి వచ్చినట్లయితే మన ఇంట్లో ఎవరైనా ఆహ్వానిస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ మాత్రమే వారికి ఆతిథ్యాన్ని ఇస్తుంది కదా. అలాగే యేసు నామమున ఎవరికైనా ఒక గిన్నెడు, అంటే దేవుని సేవకునికి ఒక గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినట్లయితే దాని ఫలాన్ని పోగొట్టుకున్నారు అని మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఫలము అంటే ఇక్కడ ఆశీర్వాదము. ఫలము అంటే ఇక్కడ ఆశీర్వాదము అంటే దైవజనులకు ఇచ్చినటువంటి ఆతిథ్యము ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చట ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో చూద్దాం. ఈనాడు స్త్రీలు మన సమాజంలో కనుక చూసినట్లయితే అత్యంత ప్రధాన పాత్రని పోషిస్తూ ఉన్నారు. ఈనాడు స్త్రీలు మన సంఘంలో, క్రైస్తవ సంఘంలో స్త్రీలు అత్యంత ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు. వారు ముఖ్యంగా ఏం చేస్తారంటే స్త్రీలు ప్రార్థన చేస్తారు కదా. తమ ప్రార్థనా విజ్ఞాపనలతో పురుషులని కూడా వారు ఎక్కువగా తమ ప్రార్థనా విజ్ఞాపనలతో ఎక్కువగా పని చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మారుస్తూ ఉన్నారు. అంతేకాక స్త్రీల పరిచర్యలో ముఖ్యమైనది ఏంటంటే, స్త్రీల పరిచర్యలో ముఖ్యమైనది ఆతిథ్యం ఇవ్వటం. వచ్చినటువంటి అతిథులకి, ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఆతిథ్యం ఇవ్వటం అనేది స్త్రీల యొక్క పరిచర్యలో ముఖ్యమైనటువంటి భాగమని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆతిథ్యం అనేది దైవ దృష్టిలో ఇది చాలా మనోహరంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆతిథ్యము వాక్యానుసారమై ఉండాలి. అంతేకాదు ఈ ఆతిథ్యము క్రియాపూర్వకమైనది కూడా అయి ఉండాలని చెప్పని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆతిథ్యం అనగానే మన పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ మనకి గుర్తుకు వస్తుంది. ఆతిథ్యం అనగానే పాత నిబంధన గ్రంథంలో మనకి ఒక స్త్రీ గుర్తొస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే శూనేమియురాలు. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని తీయండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని తీయండి. కాగా ఆమె తన పెళ్లిటిని చూసి మన యొక్కకు వస్తుతూ పోతున్నవాడు భక్తి గల దైవ జనుడని నేను అనుకుంటున్నాను. కావున మనం అతనికి గోడ మీద ఒక గదిని కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదామని చెప్పని ఆమె తన భర్తతో అంటుంది. ఇంతకీ ఈ శూనేమియురాలు ఎవరు అంటే, ఇజ్రాయేలు దేశంలో షూనేము అనేటువంటి పట్టణంలో, షోమ్రోను అనేటువంటి ఇజ్రాయేల్ దేశంలో షోమ్రోను పట్టణంలో షూనేము అనేటువంటి ఊరున్నది. ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీ కనుక ఈమెకి పరిశుద్ధ గ్రంథంలో శూనేమియురాలు అనేటువంటి పేరు వచ్చింది. ఇంతకీ ఈమె చేసినటువంటి పరిచర్య ఏంటి అంటే, చూడండి 2వ రాజులో 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఈమె ఎలీషాకు, ప్రవక్త అయిన ఎలీషాకు అనేక మార్లు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము గమనించగలము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషాకు, ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఈ శూనేమియురాలు అనేక మార్లు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె ఒక దైవజనురాలు. ఈ దైవజనురాలు దైవజనురాలు అంటే దేవునికి భయపడేటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎవరైనా కానీ దైవకంగా భయపడేటువంటి స్త్రీలు ఒక దైవజనుడిని చూడగానే వారి యొక్క ఆత్మీయ స్థితిని ఇట్లే పసిగట్టగలరు. అలాగే ఈ శూనేమియురాలు వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించి ఆమె తన భర్తతో ఏం చెప్పిందంటే,
మన వద్దకు వదులుతో పోగుచ్చినటువంటి వాడు చదవండమ్మా, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి అతనికి మనం ఏం చేద్దాం, గోడ మీద ఒక గది కట్టించి ఆ గదిలో మంచము అతని కొరకు ఉంచుతాం. అతను మన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో అతను ఉంటాడు, తన బస చేస్తాడని చెప్పని తన భర్తను ఒప్పించి ఆ గది ఒకటి కట్టించి ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది. అంటే దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చుటలో ఈ స్త్రీ యొక్క అంటే శూన్యురాలి యొక్క ఉన్నత విశ్వాస స్థాయిని మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఆది కాండములో మనం గమనించినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయం కిందమా ఆది కాండము 18వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము శారా గురించి ఉంటుంది. ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రహాము శారా వీరిద్దరూ వృద్ధ దంపతులు, అంటే 90 సంవత్సరాల పైబడినటువంటి ఈ అబ్రహాము శారా వీరు ఆ వయసులో 3 దూతలకు మనం ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము గమనిస్తాం. అబ్రహాము శారా పాత నిబంధనలో మనకి 3 దూతలకి మనకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ 3 దూతలు అబ్రహాము ఇంటికి అతిథులుగా వారు వస్తారు. వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే వారి ఇంటికి వచ్చినటువంటి వారిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి వారికి కావలసినటువంటి అతిథి మర్యాదలన్నీ కూడా జరిపిస్తారు. అప్పుడు అబ్రహాము ఏం చెప్తాడంటే శారాకి, ఇదిగో మన ఇంటికి 3 దేవతలు వచ్చారు, వారికి 3 మానికల పిండిని కలిపి మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేసి వారికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్తారు. వారు ఆ ప్రకారమే ఆ వృద్ధ దంపతులు ఈ 3 దూతలకి ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అట్లాగే ఆది కాండము 19వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే లోతు గురించి మనము చదువుతాము. ఇక్కడ 18వ అధ్యాయంలో వృద్ధ దంపతులు వారికి ఆహ్వానాలు ఇచ్చారు, మళ్ళీ ఆతిథ్యాన్ని ఇచ్చి అక్కడ దూతల దగ్గర దీవెనని తీసుకున్నారు. ఇక్కడ లోతు ఇంటి దగ్గర ఏమి జరుగుతుందంటే లోతుకు మాత్రమే ఇష్టం, ఆతిథ్యం ఇవ్వడం అనేది లోతుకు మాత్రమే ఇష్టం. శ్రీమతి లోతు గారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి వారికి ఆతిథ్యం ఇవ్వటం అనేది ఇష్టం లేదు. లోతు గారి ఇంటికి 2 దేవదూతలు వెళ్తారు. అయితే ఆతిథ్యం అనేది ఎవరు చేస్తారంటే లోతు మాత్రమే చేశాడు, ఆయన భార్య చేయలేదు, కనీసం లోతుకి సహాయం కూడా చేయలేదు. అంతేకాక లోతు ఏం చేశారంటే ఒక బిందు చేసి ఆ బిందులో పొంగని రొట్టెలను మాత్రమే వారికి భోజనంగా ఇచ్చారు. అంటే ఇక్కడ కొంతమంది స్త్రీలు యొక్క ప్రవర్తన శ్రీమతి లోతు యొక్క ప్రవర్తన లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మీయంగా మొద్దుబారినటువంటి స్త్రీలకి ఇటువంటి ఆతిథ్యం ఇవ్వటం అనేది తెలియదు. ఆత్మీయంగా మొద్దుబారినటువంటి స్త్రీలకి దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇవ్వటం అనేది వారికి ఇష్టం ఉండదు. తర్వాత ఈనాడు కనుక మనం గమనించినట్లయితే ఈ లోతు భార్య లాంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారు ఏం చేస్తారంటే చెడ్డతోటి వాళ్ళ వెళ్ళ చేస్తుంది అన్నట్లు వారు ఆతిథ్యం ఇవ్వరు, ఇచ్చే వారిని కూడా అనేక మాటలు అంటూ ఉంటారనమాట. తర్వాత మరి గమనించినట్లయితే పాత నిబంధనలో ఒక మనిషికి ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ఆశ్రమానికి విషయం కాదు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రంలో వారికి కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయి. మనకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఆశ్రమానికి అయినటువంటి మొట్టమొదట వారికి పాదాలు కలగాలి. అంటే వాళ్ళ చెప్పులు ఇజ్రాయేలీలు ఎవరు అయినా కానీ చెప్పులు కంప్లీట్ మనకిలాగా పైన కోసేటట్టుగా వేసుకోవాలి. ఓన్లీ పాదాల వరకు మాత్రమే వారి పాదరక్షలు అనేది ఉంటాయన్నమాట. అటువంటప్పుడు వారి యొక్క అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాదాలను విప్పి ఆ ఇంటి స్త్రీ
వారికి పాదాలు అనేది కడుగుతుంది. తర్వాత ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించినటువంటి ఒంటెలు, గుర్రాలు ఇలాంటివన్నీ కూడా తీసుకుని వెళ్తారు. ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేయాలంటే అంటే ఆ ఇంటి వారు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు ఏ రకంగా ఇస్తారంటే ఆ గుర్రాలు లేకపోతే ఒంటెల యొక్క కళ్యాణాన్ని పరిచి వాటికి మంచినీరు పెట్టి వాటికి మేత వేసి వారిని చూసి తర్వాత వారితో పాటు వచ్చినటువంటి పనివారిని కూడా వాళ్ళు చూడాలి. ఈ రకంగా పాత నిబంధనలో ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. తర్వాత మనం కొత్త నిబంధనలో కనుక మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఆతిథ్యం ఇవ్వటమే కాదు ఆదరించడం కూడా, ఆతిథ్యం ఇవ్వటం ఆదరించడం మొదలైనటువంటి ఈ గుణాలు పరలోక ప్రాప్తికి సంబంధించినటువంటి విషయాలు. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ఆతిథ్యం ఇవ్వటం తర్వాత ఆదరించడం ఈ రెండు కూడా పరలోకానికి సంబంధించినటువంటి పరలోక ప్రాప్తికి సంబంధించినటువంటి విషయాలన్నమాట. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 33 నుంచి వరకు చదవండి. మత్తయి 25 నుంచి 25వ అధ్యాయము 35 నుంచి వరకు. నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టిరి, తప్పికొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశమై ఉంటిని నన్ను చేర్చుకొంటిని, దిగంబరినై ఉంటిని నాకు బట్టలనిచ్చిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చిదని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూసి నేను చేర్చుకుంటేవి, దిగంబరివై ఉండుట చూసి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాల ఉండుటైనను చూసి మీ యొద్దకు వచ్చిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు ఏమంటాడంటే నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారము పెట్టింది, దప్పికొని ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, పరదేశులై ఉన్నప్పుడు నన్ను నీట చేసుకున్నారు, దిగంబరినై ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు. ఇటువంటి సేవ చేసినటువంటి వారి మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పని యేసు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే బేతనియా అనేటువంటి ఊరిలో యేసు ప్రభు మరియమ్మ మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరియమ్మ ఆ ఇంట్లో ఏం చేస్తుందంటే యేసయ్య పక్కనే ఉండి ఆయన చెప్పేయన్ని వింటా ఉంటది. మార్త ఏం చేస్తుందంటే యేసయ్య మన ఇంటికి వచ్చాడు, ఈయనకేం వండి పెట్టాలి అని చెప్పని మార్తమ్మ ఆతిథ్యం ఇచ్చేటువంటి స్థితిలో కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మార్తమ్మ ఏం చేస్తుంది, ఆతిథ్య సేవ చేస్తుంది. తర్వాత ఫిలిప్పీలో ఉన్నటువంటి లూరియా ఇంటికి ఫిలిప్పీలో ఉన్నటువంటి లూరియా ఇల్లు కూడా ఒక మంచి ఆదర్శమైనటువంటి గృహము, మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం అని అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు. తర్వాత మనము అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. అతల భార్య ప్రిసిల్లా అతడు ఒప్పక
దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొక్క సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుంచి బయలుదేరాను. ఇక్కడ మనం గమనించినట్లయితే కొరింథీ అంటే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు వస్తాడు. ఆ కొరింథీ సంఘములో ప్రిస్కిల్లా అకుల భార్య అయినటువంటి ప్రిస్కిల్లా కూడా మంచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం కొత్త నిబంధన గ్రంథంలో మనము గమనించవచ్చును. అంతేకాదు ప్రభువుకి హృదయం తెచ్చినటువంటి ఏ స్త్రీ అయినా కానీ దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడం అనేది మంచి. మన సోదరులైనటువంటి మిషనరీలను కనుక మనం గమనించినట్లయితే వారికి ఉన్నటువంటి డబ్బులో వారికి కావలసినటువంటి అవసరాల వరకు మాత్రమే వారు ఉపయోగించుకొని మిగిలినటువంటి డబ్బునంతా కూడా వారు మిగిలినటువంటి సొమ్మునంతా కూడా వారు సేవకి వినియోగించేటువంటి వారు. అంటే వారి యొక్క విలాసాల కొరకు ఏమాత్రము కూడా మిషనరీలు వాడుకునేవారు కాదు. తర్వాత 1 పేతురు 4వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించండి. 1 పేతురు 4వ అధ్యాయము ఆతిథ్యము చేయుట అలవర్చుకోండి అని వ్రాయబడి ఉంది. ఆతిథ్యము చేయుట అలవర్చుకోనండి. ఆతిథ్యాన్ని హృదయపూర్తిగా చేయాలి, సణుగుపడకుండా చేయాలి. తర్వాత కొంతమంది దృష్టిలో మనం గమనించినట్లయితే ప్రభువు సేవకులంటే చాలా చులకనటువంటి భావం. ఆ సేవకులు ఎవరైనా కానీ వారికి సంబంధించినటువంటి బంధువులైతే వారు చాలా గొప్పగా ఆతిథ్యం అనేది ఇస్తారు. మరి మిగిలిన వారికి ఎవరు చేస్తారు? వారి బంధువులైనటువంటి వారికి కొంతమంది చేస్తే మిగిలినటువంటి దైవ సేవకులకు ఎవరు చేస్తారు? అలాగే యేసు ప్రభువు కూడా తన జన్మ గర్భమే కనుక వచ్చినట్లయితే ఈరోజు మనకి రక్షణ అనేది వచ్చి ఉండేదా? యేసు ప్రభు యొక్క జనులు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆయన చనిపోవడం అనేది ఒక ఇశ్రాయేలీయుల పని అయినట్లయితే మనకి ఈ రోజున మనకి రక్షణ అనేది వచ్చి ఉండేది కాదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆతిథ్యంలో ఆశీర్వాదం అనేది గుప్తమై ఉన్నది. ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆతిథ్యంలో ఆశీర్వాదం అనేది గుప్తమై ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆతిథ్యం ఇచ్చి ఎంతో మంది ఆశీర్వాదాలను పొందుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. అంతేకాదు మన నిజ జీవితాల్లో కూడా మనము క్రైస్తవులైనటువంటి బిడ్డలైన మీరు దైవ సేవకులకు మీరు ఆతిథ్యం ఇచ్చి మీ జీవితాల్లో మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నేను మిమ్మల్ని హృదయపూర్తిగా